ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మూస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీరకాయ అండ్ ఆనియన్ అండ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నవి అండ్ పల్లీలు అండ్ కొబ్బరి నువ్వులు వేసి పట్టి పెట్టుకున్నాను వేయించుకొని. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అనేది పోపు అనేది వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనం వెండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల వెండుమిరపకాయలు, అలానే కరివేపాకు రెమ్మను, కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. దీన్ని అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం అనేది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా టమాటోస్ అనేది యాడ్ చేసేసుకొని దాన్ని కొద్దిగా మగ్గిన టమాటోస్ అనేది చూసుకోవాలి. ఆనియన్స్ అనేది ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అనేది మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఎందుకు టమాటోస్ లాస్ట్లో యాడ్ చేస్తున్నా అంటే ఈ టమాటోలు అనేది తొందరగా మగ్గుతాయి కదా, అందుకోసం అనేసి లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. టమాటోలు బాగా మగ్గేదాకా కొద్దిసేపు అనేది అలానే మూత పోసి పెట్టి కొద్దిగా దీంట్లోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అని మూత మూసి పెట్టుకోవాలి. ఆ టమాటో మంతా మగ్గిపోయాను, మూత మూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదా, ఇందులోకి అనేది బీరకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. సో బీరకాయ యాడ్ చేసుకున్నాం కదా, దీని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనేది దీనిని ఇలానే మూత మూసి మగ్గ పెట్టండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని అనేది లైట్గా మగ్గనివ్వాలి. ఇలా మనం ఇందాక మిక్స్ పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత